డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో గొడవలు ఆగడం లేదు. పోలింగ్ తర్వాత మూడో రోజు పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. తిరుపతి, మాచర్ల, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గొడవలు కొనసాగాయి. పలు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించినా దాడులకు బ్రేక్ పడ్డం లేదు. మరోవైపు ఏపీలో పరిస్థితులపై సమీక్ష జరిపిన సీఎస్ డీజీపీ ఇవాళ ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. ఏపీలో పోలింగ్ ముగిసి 4 రోజులవుతున్నా ఉద్రిక్తతలు చల్లారలేదు. పలుచోట్ల గొడవలు తలెత్తాయి. పోలీసులు 144 సెక్షన్ విధించినా ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. 3 రోజులుగా తిరుపతి, మాచర్ల, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో గొడవలు జరిగాయి. ఇప్పటికీ అదుపులోకి రాలేదు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్లలో షాపులు కూడా మూయించారు పోలీసులు. ప్రశాంత వాతావరణం వచ్చే వరకు పోలీస్ పహారా ఉంటుందన్నారు పల్నాడు ఎస్పీ బిందు మాధవ్. పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాం. అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించడం జరిగింది. ఆ 144 సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము. ఎన్టీఆర్ జిల్లా మచిలీపట్నంలోని బలరాంపేటలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బీర్ సీసాలు, రాళ్లు, కర్రలతో దాడికి ప్రయత్నించారు. పోలింగ్ సమయంలో బూత్ ఏజెంట్ల మధ్య వివాదం జరిగింది. ఆ వివాదం మళ్లీ రాజుకుంది. ఇరు వర్గాలు పరస్పరం దాడికి దిగాయి. ఇక గొడవలపై ఏపీ డీజీపీని కలిసింది వైసీపీ ప్రతినిధుల బృందం. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను మంత్రులు అంబటి రాంబాబు, ఎమ్మెల్యే పేర్ని నాని కలిశారు. వైసీపీ శ్రేణులపై టీడీపీ దాడులకు సంబంధించి ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న గొడవలకు ఎన్నికల సంఘం వైఫల్యమే కారణమన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఫెయిల్యూర్ ఈసీది కదా, పొలాల్లో గొడవలకు ఈసీగా పట్టాలి. సపోజ్ ముందు అధికారం ఉంటే అప్పుడు అనడానికి అవకాశం ఉంటుంది. అధికార పార్టీకి ఇదిగా పనిచేసే అధికారం ఉన్నాడు, సన్నిహితంగా ఉండేవాడని ఎవరన్నా ఆరోపణ చేయడానికి. మా స్ట్రైట్ క్వశ్చన్, మీరే వీళ్ళు పనికిరారని చెప్పి తీశారు. మరి వచ్చినప్పుడు ఎఫిషియెంట్ కంట్రోల్ చేయాలిగా, ఎఫిషియెంట్గా చేయలేకపోతే ఎవరిది ఫెయిల్యూర్? మరి ఎలక్షన్ కమిషన్ది కాదు. మరోవైపు ఏపీసీఎస్తో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ సమావేశమయ్యారు. మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, అనంతపురం, గురజాల ఘటనలపై సమీక్షించారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాల్సిన అంశంపై కూడా 3 కీలక అధికారులు డిస్కస్ చేశారు. ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు ఇవ్వాలని భావిస్తున్నారు సీఎస్, డీజీపీ. మాచర్ల మొత్తం 144 సెక్షన్ అమలు చేశామని సీఈసీకి వివరించనున్నారు. పోలింగ్ ముగిసి 4 రోజులైనా ఏపీలో గొడవలు కొనసాగుతూ ఉండడం అందరినీ విస్మయపరుస్తోంది.